ఈ సునందని ఢీ కొట్టాలంటే గుండె ఉంటే సరిపోదురా. చావుని కూడా భయపెట్టగలిగే గుండె ధైర్యం గల మనిషి ఉండాలి. అలాంటి మనిషి ఎవరున్నారు? ఎవరో ఎవ్వరూ లేరు. రారో ఈ పెళ్ళ ఆక్కూడదన్నదే పెద్దయ్య కోరిక. పెద్దయ్య కళ్లల్లో సంతోషం చూడాలన్నదే నా కోరిక. ఆ కోరికకు మీరు కొన్నంత అండగా నిలబడితే ఏ ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరుగుతాదన్న నమ్మకం నాకుండాది. అందుకే జరిగిందంతా మీకు చెప్తా ఉండాను. దిగులు పడమాక సాంబిరెడ్డి. ఈ నీలాంబరి ఇక్కడుండగా మా వాళ్లకొచ్చిన భయం ఏమీ లేదు. ఈ పెళ్లి జరిగి తీరతాది. ఈ ఇంట్లో నేను పెట్టిన అడుగు ఆ ఇంద్రాణి గుండెల్లో పిడుగవుతాది. ఇరవై ఏండ్ల క్రితం మెరుపులా మెరిసి వెళ్లిన ఈ నీలాంబరి ఇప్పుడా కొండారెడ్డి చెవుల్లో ఉరుములా మారుమోగుతుంది. ఈ నీలాంబరి అంటే నడిచే నిప్పు కణిక. తప్పు చేస్తే కాలుస్తాదని వాళ్ళకి తెలిసొస్తాది. నా రాక వాళ్ళ చావు కేకలా మారతాది. ఏంటానందం అంతలా అద్దంలో చూసుకుంటున్నావు? పన్ను పుచ్చిందా? పుచ్చు కాదు మేడం, మచ్చ. మచ్చ? ఎస్ మేడం. ఈ మధ్య ఈ టంగుతో నేను ఏదంటే అది జరిగిపోతుంది తెలుసా. అందుకే నాలుగు మీద ఇంకా మచ్చలున్నాయేమోనని గుచ్చి గుచ్చి చూసుకుంటున్నాను మేడం. ఇంతకీ ఇప్పుడు ఏం జరిగిందని అంత బిల్డప్ ఇస్తున్నావు? మొన్న నేను మీతో తాడిందనేవాడుంటే వాడిని తాదనేవాడు ఇంకోటి ఉంటాడని చెప్పానా? గుణ్ణి మింగేవాడుంటే గుళ్ళో లింగాన్ని మింగేవాడు ఇంకోటి ఉంటాడని చెప్పానా? అన్నావు. అప్పుడు మీరేమన్నారు? నాకు నేనే పోటీ, ఈ సునందని ఢీ కొట్టేవాళ్లు లేరు రారు అన్నాను. అయితే ఇప్పుడు ఏంటి? వచ్చారు మేడం. ఎవరు? నీలాంబరి. కానీ ఎంట్రీ మామూలుగా ఇవ్వలేదంట మేడం. ఆవేశంతో ఉన్న ఆడపులిలా మన నరసింహ మీదకు దూకిందంట. నీలాంబరి కొట్టిన దెబ్బకి మన ఊడికి దిమ్మ తిరిగిపోయి దిక్కులు మరిచిపోయి మీరే దిక్కని చెప్పి దిగాల మొహం వేసుకుని ఎలా నుంచున్నాడో చూడండి. నీలాంబరి చేతి వాతపడ్డ మన నరసింహాన్ని చూస్తుంటే ఆమె రేంజ్ ఏంటో నాకు బాగా క్లారిటీ వచ్చింది. దాన్ని బట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఢీ కొట్టేలేడి నీలాంబరే అనిపిస్తుంది. నోరు మోయమంటే మోస్తాగా మేడం. దానికి ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ అవసరమా? అనవసరంగా వాగావు కాబట్టి నీ చెంప మీద నా చేతి వాత తేలింది. ఈ సునంద ముందు వేరే వాళ్ళని ఎక్కువ చేసి చెప్పినా, నన్ను తక్కువ చేసి మాట్లాడినా నాకు మండిపోతుంది. ఇది ఇంకొకసారి రిపీట్ అయితే నువ్వు ఈ లోకం నుంచే వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఎవరి నీలాంబరి? పెద్ద మరదలు మేడం, పెళ్లికొచ్చినది. నీలాంబరి కాన్సన్ట్రేట్ చెయ్యాల్సిన క్యారెక్టర్ అని నా సిక్స్త్ సెన్స్ సిగ్నల్ ఇస్తోంది.
ఆనందం, మేడం. ఆ నీలాంబరి గురించి నాకు డీటెయిల్స్ కావాలి. ఓకే మేడం. నరసింహ, నీ మీదే చెయ్యి చేసుకుందంటే ఆ నీలాంబరి ఎమోషన్ పర్సనల్గా ఉంది. నిజంగా పెళ్లి చూడ్డానికి వచ్చిందా లేక పెళ్లిలో ఏదైనా చెయ్యడానికి వచ్చిందా తెలుసుకోవాలి. నీలాంబరి కూర్చోమ్మా. నీలాంబరి కనపడడం లేదేంటండి? ఇంట్లోనే ఉండదు భవాని. అమ్మా వైషు, పిలువమ్మా. పిన్ని, పిన్ని, అమ్మ వచ్చింది. అలా పిలిస్తే పలకదు వైషు. నేను పిలుస్తానుండు. పిన్ని, పిన్ని, మీ అక్క వచ్చింది. ఏంటి పిన్ని, లోపలేం చేస్తున్నావు? అక్క ఆసుపత్రి నుంచి వస్తా ఉండదు కదా, అక్కడ ఏం తిన్నాదో ఏందో నీరసంగా ఉంటాదని తాగడానికి బత్తాయి జ్యూస్ తీసుకొస్తున్నా. ఒంట్లో బాగోలేని మడిసి ఇంటికి రాగానే ఇవ్వాల్సింది పళ్ల రసాలు కాని పరామర్శలు కాదు. ఎలా ఉన్నావు నీలాంబరి? బాగుండానక్క. నీకు ఫోన్ చేశానన్న మాటే గాని నువ్వు ఈ పెళ్లికి వస్తావో రావో, మా మీద నీకు కోపం తగ్గిందో లేదో అని ఎంత మదనపడ్డానో తెలుసా? ఈ పెండ్లికి రాకూడదనే అనుకున్నానక్క. కాని ఇక్కడ జరుగుతున్న విషయాలు తెలిసాక వచ్చి చాలా మంచి పని చేశాననిపిస్తాంది. కూర్చో. అందరూ ఉన్నా నువ్వు లేవనే లోటు నా మనసును తొలుస్తూనే ఉంది. 20 ఏళ్ల క్రితం మన కుటుంబంలో జరిగిన కల్లోలం వల్ల నువ్వు మాకు దూరం అయ్యావు. నేను కావాలని దూరం అవ్వలేదక్కా. కొంతమందిని నీకు దగ్గర చేసుండారు కాబట్టి నేను దూరంగా వెళ్లాల్సొచ్చినది. ఏదైతేనే నువ్వు మళ్ళీ మాకు దగ్గరైనావు కదా, అది చాలు. భవాని, నీలాంబరి వచ్చినది కదా, ఇంకా నువ్వన్నీ మర్చిపోయి మనశ్శాంతిగా ఉండు. నా గురించి పక్కన పెట్టాక ముందు నీ ఆరోగ్యం ఎట్టా ఉండదో చెప్పు. పర్వాలేదమ్మా. కొంతకాలం విశ్రాంతి తీసుకుంటే అదే సర్దుకుంటాదని డాక్టర్ గారు చెప్పినారు. అదే నీలాంబరి నా దిగులంతా. నీకు నయమై ఇంటికొచ్చినావని ఇక్కడ అందరూ ఆనందపడతా ఉంటే నువ్వెందుకు అక్క దిగులు పడతాండా? దేనికో చెప్పు. నేను విశ్రాంతి తీసుకుంటే పెళ్లి పనులన్నీ ఎవరు చేస్తారమ్మా? నేను లేనక్క. నువ్వేం దిగులు పడమాక. ఎవ్వరికీ ఏ లోటు రాకుండా, ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా దగ్గరుండి అన్నీ నేనే చూసుకుంటా. నువ్వు విశ్రాంతి తీసుకో. బాధ్యతలు మోయాలి అంటే బంధుత్వం ఉంటే సరిపోదు, రక్త సంబంధం ఉండాలా? పెండ్లి పనులు ఇంటి వాళ్లకంటే ఆయన వాళ్ళు చేస్తేనే మంచుగుంటది. ఏమంటారు బావగారు? ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు నీలాంబరి? అందరూ కావాల్సిన వాళ్లే కదా. కావాల్సిన వాళ్లే మిమ్మల్ని కబళించాలని చూస్తుండారేమో. ఇప్పుడు ఏమంటావు నీలాంబరి? అక్కకి తోడబుట్టిన చెల్లెలుగా
ఈ పెండ్లి పనులన్నీ నేనే చూస్తానంటాండా. మాట్లాడరేంది బావగారు? నా మీద నమ్మకం లేదా? లేక మీరు నమ్మిన వారు ఇంకెవరైనా ఉండారా? చెప్పండి బావగారు, ఆలోచిస్తూ ఉండారేంది? దగ్గరుండి నువ్వు పెళ్లి పనులు చూస్తానంటే ఎవరు కాదంటారమ్మా? మీ బావగారు ఆలోచిస్తోంది ఈ పెళ్లి పెత్తనం నీకు అప్పచెప్పాలా లేదా అని కాదు. ప్రశాంతంగా పెళ్లి చూడ్డానికొచ్చిన నీకు పెళ్లి బాధ్యతలు అప్పచెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకా అని. అంతే కదండి? ఆ? ఆ. ఆ. అదే ఆలోచిస్తుండా భవని. నీలాంబరి, పెళ్లి పనులంటే తలకు మించిన భారం. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. మేం చూసుకుంటాం కదా. మళ్ళీ ఈ కుటుంబంతో కలిసిపోదామని వచ్చినా బావ నన్ను ఇంకా దూరంగానే పెడతా ఉండాడక్క. నా ఉద్దేశం అది కాదు నీలాంబరి. ఏమండి, నా చెల్లెలు రాక రాక మన ఇంటికొచ్చింది. దాని మనసెందుకు బాధ పెట్టడం? దగ్గరుండి పెళ్లి పనులన్నీ చూస్తానంటోంది కదా. అవసరమైతే మీరందరూ ఎలాగో ఉన్నారు, సరేనని చెప్పండి. నీలాంబరి సంతోషంగా ఉండడమే కదండి మనకు కావాల్సింది. సరే అనండి. సరే నీలాంబరి, నువ్వు ముచ్చట పడుతుండవుగా, అట్టాగే కాని. మీ బావగారు ఒప్పుకున్నారుగా, ఇక నీకు సంతోషమేగా. ఇక నుంచి ఈ పెళ్లి పెద్దవి నువ్వే. ఈ పెళ్లి ఎలా చేస్తావో ఏంటో అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వే చూస్తావు కదక్కా. ఏదైనా కొత్త ఇల్లు కట్టడానికి ప్లాన్ చేస్తున్నారా మేడం? కాదు ఆనందం, మర్డర్ని కొత్తగా చేద్దామా అని ప్లాన్ చేస్తున్నాను. క్రియేటివిటీలో మీరు క్వీన్ మేడం. నమస్తే మేడం. నరసింహ, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విని నీ బ్రెయిన్లో పెట్టుకో. చెప్పండి మేడం. చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది మేడం. ఈ రాత్రికే పని జరిగిపోవాలి, తెల్లారితే పెళ్లి. అలాగే మేడం. నరసింహ, ఈ విషయం
అక్షయ్కి తెలియనివ్వకు. సరే మేడం. మేడం, మీ ప్లాన్ విన్న తర్వాత అక్కడ రేపు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉంది మేడం. మీరు చెప్తుంటే నా గుండె క్షణానికి ఒక్కసారి పేలిపోయింది మేడం. ఆనందం. పని పూర్తయిందా? పని పూర్తయిందా నరసింహ? అయిందన్నా. వెరీ గుడ్.
సిరి, నీ పెండ్లి కన్నుల పండగగా జరగాలని ఆ దేవుడికి దండం పెట్టుకుని అదిగో ఆ దీపం వెలిగించమ్మా. దీపాలు ఆల్రెడీ వెలుగుతున్నాయి కదమ్మా, మళ్ళీ అదెందుకు? ఇట్ట మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించడం మన ఆచారం అమ్మా. పెళ్ళై నువ్వు మళ్ళీ ఈ ఇంటికి నిద్రకొచ్చే వరకు ఈ దీపం అట్ట ఎలుగుతూనే ఉండాలా. అప్పుడే ఈ ఇంటికి శుభం జరుగుతాది. వెలిగించు. స్వామి, ఏ ఆటంకం లేకుండా ఈ పెండ్లి జరగాల. మా రెండు కుటుంబాలు ఎప్పటికీ ఒక్కటిగా కలిసి ఉండాలా. సిరి, ఒక్క నిమిషం. ఈ బోండాన్ని నీ చేతులతోనే తీసుకురావాలా, సరేనా?